హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రం యొక్క పూర్వపీఠిక కోసం తెలుసుకుందాం. అసలు ఈ పూర్వపీఠిక అమ్మవారి పెద్ద సభలో వేయించేసి ఈ లలితా సహస్రనామ స్తోత్రం పఠిస్తే ఏం జరుగుతుందో అమ్మవారి స్వయంగా చెప్పారు. అయితే వసిన్య దేవతలు చేసిన ఈ స్తోత్రాన్ని హయగ్రీవ స్వామి అగస్త్యుల వారికి ఉపదేశించారు. హయగ్రీవుడు తన తపస్సు వల్ల లలితాదేవి అనుగ్రహంతో శ్రీ విద్యా రహస్యాలన్నింటినీ ఆయనకి బోధించబడ్డాయి. శ్రీ విద్యనిచ్చిన వారు మనకు ఆదిగురువు దక్షిణామూర్తి అయితే దానిని వ్యాఖ్యానించి అందించిన వారు హయగ్రీవ స్వామి. మనకి జ్ఞానాన్ని ప్రసాదించే గురువు హయగ్రీవుడు. ఈ హయగ్రీవుడు అగస్త్యుల వారికి లలితాదేవికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశారు. మనకు ఈ విషయాలన్నీ వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో అందించారు. అయితే ఈ పూర్వపీఠిక హయగ్రీవ స్వామికి అగస్త్యుల వారికి మధ్య జరిగిన సంభాషణ. పూర్వపీఠికలో మొదటి శ్లోకం. నేను స్క్రీన్ పైన శ్లోకం రాస్తాను, శ్లోకం వస్తుంది, ఫస్ట్ శ్లోకం, దాని మీనింగ్ చెప్తూ ఉంటాను. మళ్ళీ నేను సెకండ్ శ్లోకం స్క్రీన్ పైన కనిపిస్తుంది మీకు, నేను దాని మీనింగ్ చెప్తూ ఉంటాను. అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ పూర్వపీఠికలో మొదటి శ్లోకం అగస్త్యోవాచ, అంటే అగస్త్యుడు పలుకుతున్నాడు. ఏమని? హయగ్రీవ స్వామివారితో ఏమని? అస్వారణ మహాబుద్ధి సర్వశాస్త్ర విశారద కథితం లలితా దేవి సరితం పరమాద్భుతం. అగస్త్యుల వారు హయగ్రీవ స్వామితో అంటున్నారు, ఓ గుర్రపు ముఖం కలవాడా, గొప్ప జ్ఞానం కలవాడా, సర్వశాస్త్ర విశారద, లలితాదేవి యొక్క గొప్పదైన చరితము నీచే చెప్పబడింది. ఇక్కడ హయగ్రీవ స్వామి మనకందరికీ ఎలా ఉంటారో తెలుసు కదా, గుర్రము ముఖంతో ఉంటారు. అది ఒక రాక్షసుని సంహరించడానికని ఆ విష్ణుమూర్తి ఆ హయగ్రీవ స్వామి అవతారం తీసుకున్నారు. ఆ హయగ్రీవ స్వామి ఈ లలితాదేవి శాస్త్రం కోసం అగస్త్యుల వారికి ఉపదేశిస్తున్నారన్నమాట. ఈయన పలకడంలో ఒక్కోసారి అగస్త్యుల వారు ఓ గుర్రపు ముఖం గలవాడా అని పిలిచారు. ఇప్పుడు రెండో శ్లోకం. పూర్వం ప్రాదుద్భువో మాతుస్తతః పట్టాభిషేచనం బండాసుర వదచ్చైవ విస్తరేణ త్వయోజితః. తల్లియగు లలితాదేవి ఆవిర్భావము ముందుగా నీచే చెప్పబడింది, తరువాత ఆమె పట్టాభిషేకం చెప్పబడింది, బండాసుర వధ కూడా సవిస్తరముగా చెప్పబడినది. నెక్స్ట్ శ్లోకం. వన్నితం శ్రీపురం చాపి మహాభవ విస్తరం శ్రీమద్ పంచదశాక్షర్య మహిమ వర్ణితస్త. శ్రీపురం యొక్క మహావైభవం కూడా బాగుగా వర్ణింపబడింది. అలాగే శ్రీమద్ పంచదశాక్షరి మంత్రం యొక్క మహిమ కూడా వర్ణింపబడింది. ఇక్కడ శ్రీపురము అనగా అనంతకోటి బ్రహ్మాండాలకు వెలుపల ఊర్ధ్వభాగం ఉన్న అనంత యోజన విస్తీర్ణము కలిగి 25 ప్రాకారములతో ఉంటుంది. అది శ్రీపురం అంటే మన ద్వీపం లెక్క. అలాగే పంచదశాక్షరి మంత్రం అనగా 15 బీజాక్షరాలు కలిగిన అమ్మవారి ఉపాసనా మంత్రం అన్నమాట. తర్వాత 4వ శ్లోకం. అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తథా మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరతః. షోడన్యాస దయోదేవ్య న్యాసఖండే ప్రకీర్తితాః అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తథా. ఇక్కడ షోడన్యాసం అనగా 6 రకాల న్యాసములు. న్యాసము అనగా మనము ఆయా అవయవములందు దేవతలను భావన చేయుట, అది మంత్రం ద్వారా మనకి పూజలో వేస్తారు. అలాగే అంతర్యాగం అనగా మూలాధారం మొదలుకొని ముందుటి దంతం వరకు గల శరీరమునందు దారం వలె తేజస్సును సంచరించినట్లు భావన చేయట, ఇది అంతర్యాగ క్రమం. ఇది దేవతలకు మానస పూజ. బహిర్యాగం అనగా విగ్రహం మొదలుకొని సామాగ్రితో చేయు విధానము. ఉపాసనలకి సంబంధించి గురు శిష్యుల మధ్య విషయాలన్నీ ఈ పూజాఖండంలో. ఇప్పుడు 5వ శ్లోకం అన్నమాట. మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరితాః పురశ్చరణఖండేతు జపలక్షణ మీరితం. ఈ పురశ్చరణఖండమందు జపమంటే ఏమిటి, వాటి లక్షణాలను తెలియచేశావు. హోమఖండంలో హోమం ఎలా చేయాలో, హోమద్రవ్య విధానం యొక్క క్రమము చెప్పబడింది. ఇవన్నీ కూడా అగస్త్యుల వారు హయగ్రీవ స్వామితో అంటున్నారన్నమాట. మనం వారిద్దరి సంభాషణగా ఊహించుకోవాలి. ఇప్పుడు 6, 7 శ్లోకాలు అన్నమాట. చక్రరాజస్య విద్యాయః శ్రీదేవ్యః దేశికాన్మనోః రహస్యఖండే తాధ్యాత్మం పరస్పరముదీరితం స్తోత్రఖండే బహువిధ స్తుతిః పరికీర్తితాః. శ్రీచక్రరాజమందు
బిందువులు మొదలుకొని ఆవరణల వరకు అన్ని విశేషాలు, పంచదశీ విద్య, షోడశీ విద్య, గురు శిష్యుల మధ్య అన్యోన్యత రహస్యఖండమందు చెప్పబడింది. స్తోత్రఖండంలో అమ్మవారి అనేక రకములైన స్తోత్రములన్నీ బోధించావు. తర్వాత 8వ శ్లోకం. మంత్రిణీ దండినీ దేవ్యో ప్రోక్తై నామ సహస్రకే నాతో శ్రీలలితాదేవ్య ప్రోక్తం నామ సహస్రకం. మంత్రిణీ దండినీ దేవతలు అనగా శ్యామల, వారాహి దేవతలు అన్నమాట. వీరి యొక్క సహస్రనామాలు చెప్పావు, కానీ లలితాదేవి యొక్క సహస్రనామాలు ఎందుకు చెప్పబడలేదు స్వామి అని అడుగుతున్నవారు అగస్త్యుల వారు. తరువాత 9వ శ్లోకం. తత్ర మే సంశయో జాతో హయగ్రీవ దయానితే కింవా త్వయా విస్మృతం తద్మాత వా సముపేక్షితం. ఓ హయగ్రీవ దయానిదే, లలితా సహస్రనామాలు చెప్పకపోవడంలో నాకు సందేహం కలుగుతుంది. నువ్వు చెప్పడం మరిచిపోయావా, లేదా నీచే ఉపేక్షించబడినదా స్వామి? ఇక్కడ దయానిధి అంటే గురువుని ఎంత దయతో అడుగుతున్నారు. ఆయన అన్ని రహస్యాలు తెలుసుకున్నారు, కానీ లలితా సహస్రనామాలు ఎందుకు చెప్పలేదని ఆతురతతో ఆ గురువుని దయానిధే కరుణించు అని అడుగుతున్నారన్నమాట స్వామి. మమవా యోగ్యత నాస్తి స్తోత్రం నామ సహస్రకం కిమర్థం భవత నోత్తం తత్ర మే కారణం వద. ఈ సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేదా, ఎందువల్ల చెప్పలేదో కారణం చెప్పవయ్యా అని అగస్త్యుల వారు వినయంతో అడుగుతున్నారు. అగస్త్యుల వారికి యోగ్యత లేదంటే మనము ఎంతటి వారని చెప్పండి, మనం సామాన్యులం. తరువాత 11వ శ్లోకం. ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మన ప్రహుష్ట వచనం ప్రాహ తాపసం కుంభ సంభవం. జీవుల వారు బాగా ఆనందించి తాపసుడు అగస్త్యునితో కుంభ సంభవ అని పిలిచారు. అనగా కుంభ సంభవ అంటే చిరకాల కుంభకం చేసిన వారు అన్నమాట. కుంభకం అనగా ప్రాణాయామంలో ముఖ్యమైన ప్రక్రియ. ఇక్కడ శిష్యుడు ఎంతో ఆనందంగా ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆతృత అడుగుతున్నారని చెప్పేసి హయగ్రీవ స్వామి ఆనందించారనమాట. అందుకని ఆనందంతో కుంభ సంభవ అని పిలిచారు. అతనికి ఉన్న ఒక పదవి బిరుదు లాంటిది అన్నమాట. తర్వాత 12వ శ్లోకం. శ్రీ హయగ్రీవ ఉవాచ లోపాముద్రపతేకస్త్య సావధాన మనశృణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. లోపాముద్రభర్తవైన అగస్త్యుడా, ఏకాగ్రతతో విను, నేను సహస్రనామాలు ఎందుకు చెప్పలేదో కారణం వివరిస్తున్నాను. ఇక్కడ లోపాముద్ర అనేది అగస్త్యుని వారికి భార్య అన్నమాట. ఆవిడ అమ్మవారికి పరమ భక్తురాలు. అందుకుని ఆ భక్తురాలు పేరు మీదట అలా భర్తని పిలిచారు స్వామి. అందుకని లోపాముద్ర పతేకస్త్య అంటే లోపాముద్ర భర్తవైన అగస్త్యుడా అని పిలిచారు. 13వ శ్లోకం. రహస్యమితి మత్వాహం నోక్తం వాస్తేన చాన్యత పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాతత్య వదామ్యహం. ఇవి రహస్యనామాలు, అందుకే చెప్పలేదు. రహస్యనామాలు అయినప్పటికీ భక్తితో అడుగావు కనుక చెప్తున్నాను. ఇక్కడ రహస్యనామాలు అంటే చెవిలో చెప్పుట, నెమ్మదిగా చెప్పుట అని కాదు, బాహ్యానికి అర్థం కాని అనేక విషయాలన్నమాట. తరువాత 14వ శ్లోకం. బ్రూయ శిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః భవతనా ప్రదేయం స్యాద భక్తాయ కదాచన. రహస్య విద్య అయినప్పటికీ గురువులు శిష్యులకు చెప్పవచ్చును. నీవు కూడా నీ శిష్యులకు భక్తితో అడిగిన వారికి మాత్రమే ఈ నామములు చెప్పవలేను, భక్తుడు కానివాడికి చెప్పకూడదు. తరువాత 15వ శ్లోకం. నసఠాయ న దుష్టాయ నా విశ్వాయ కరిచిత్ శ్రీమాతృభక్తి యుక్తాయ శ్రీ విద్యా రాజవేదినే. ఇక్కడ నసఠాయ అంటే సటుడు అంటే మొండివాడికి, దుష్టుడికి, అవిశ్వాసకి, ఇలాంటి వారికి చెప్పకూడదు. లలితాదేవి యందు భక్తి ఉన్న వారికి మాత్రమే, శ్రీ విద్యా మంత్రం తెలిసిన వారికి మాత్రమే ఈ లలితా సహస్రనామాలు చెప్పదగినవి. తరువాత 16వ శ్లోకం. ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం యాని నామ సహస్రాని సజ్జసిద్ధి ప్రధానివై. ఈ 1000 నామాలను శుద్ధుడైన ఉపాసకునికి మాత్రమే ఇవ్వాలి. శుద్ధ ఉపాసకులు అంటే అమ్మవారి ధ్యానం తప్ప మరీ చింతన లేనివారు. ఈ సహస్రనామాల ప్రత్యేకత ఏమిటంటే ఈ సహస్రనామ విద్య వెంటనే ఫలితమిస్తుంది. ఇప్పుడు 17వ శ్లోకం. తంత్రేషు లలితా దేవస్థేషు ముఖ్యమిదం మునే శ్రీ విద్యువత మంత్రానం తత్ర కార్యతథా పర. ఓ ముని, మంత్రములలో శ్రీ విద్యే శ్రేష్టమైనది. సహస్రనామం గురించి అన్ని తంత్రాల యందు పురాణాల యందు చెప్పబడింది.
లోకమున 64 తంత్రములు కలవు. అన్ని తంత్రమునందు ఈ సహస్రనామాలు మిక్కిలి ముఖ్యమైనవి. తరువాత 18వ శ్లోకం. పురాణం శ్రీపురమివ శక్తీనాం లలితాయత శ్రీవిద్యోపాసకానం చ యథాదేవ పరశివ. పురమలలో శ్రీపురం అంటే శ్రీమన్నగరం అనగా మణిద్వీపం. శక్తులతో లలితాదేవి వలె, శ్రీ విద్యోపాసకుడు శ్రేష్ఠుడు శివుడు వలె ఈ సహస్రనామాలు కూడా అన్ని సహస్రనామాల్లో కూడా ఈ సహస్రనామాలు ఇవి చాలా శ్రేష్టమైనవి. తర్వాత 19-20 శ్లోకాలు. తథానామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం యథాస్య పఠనాదేవి ప్రీయతే లలితాంబిక. అన్యనామ సహస్రస్య పాఠాన్నే ప్రీయతే తథా శ్రీమాతు ప్రీతే తస్మాదినిసం కీర్తయేదిదం. ఈ సహస్రనామాలు అమ్మవారి కీర్తిని తెలుపుతున్నాయి. అమ్మవారు సంతోషించుట కొరకు దీనిని ఎల్లప్పుడూ పఠించవలెను. అన్ని సహస్రనామాల్లో కంటే అమ్మవారికి ఈ సహస్రనామాలు ఎంతో ప్రీతిగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సహస్రనామాలు మనం పఠించామో అమ్మవారు వెంటనే ఫలితమిస్తుంది. తర్వాత 21వ శ్లోకం. బెల్వపత్రే చక్రరాజే యోచే లలితాంబికం పద్మైరవ తులసీపత్రి నేభినామ సహస్రకై సద్యం ప్రసాదం కురితే తత్ర సింహాసనేశ్వరి. ఎవరైతే శ్రీచక్రం నందు బెల్వపత్రాలతో కానీ, తామర పువ్వులతో కానీ, తులసీ దళములతో కానీ పూజించి సహస్రనామాలు పఠింతురో వానికి సింహాసనేశ్వరుడికి లలితాంబ వెంటనే అనుగ్రహము చేయుచున్నది. తరువాత 22వ శ్లోకం. చక్రాదిరాజ మర్ద్యత్య జప్త పంచదశాక్షరిం జపాంతే కీర్తి ఏ నిత్యమిదం ధనామ సహస్రకం. శ్రీచక్రం నందు పూజించి 15 అక్షరముల గల శ్రీ విద్యా మంత్రాలను జపం చేసుకుని తరువాత ఈ సహస్రనామాలు పఠించిన అద్భుతమైన ఫలితం వస్తుంది. తర్వాత 23-24 శ్లోకాలు. జపపూజ్య దశక్చో నా మటేనామ సహస్రకం సాంగార్చనే సాంగజపే యత్ఫలం తదమాప్నుయాత్ ఉపాసనే సుతీరణ్య పటేదభ్యుతస్తః. జపము పూజ మొదలగు వాణియందు శక్తి లేని వాడైనను ఈ సహస్రనామాలను చదవవలను. అంగములతో కూడిన జపమందు, అంగములతో కూడిన అర్చనందు ఏ ఫలం ఉండుదో నామపారాయణమునందును కూడా ఆ ఫలమే ఉండును. 25వ శ్లోకం. ఇతం నామ సహస్రంతో కీర్తి ఏ నిత్య కర్మవత్ చక్ర రాజార్చనం దేవ్య జపో నామ్నాం చ కీర్తనం. ఈ సహస్రనామాన్ని నిత్యకర్మగా అనుష్ఠానం చేసుకోవాలి. చక్ర రాజార్చనం, జపం, సహస్రనామ స్తోత్రం నిత్యం చేసుకోవాలి. తరువాత 26వ శ్లోకం. భక్తస్య కృత్యా మేధా వదన్యభ్యుదం విదుః భక్తస్యావస్సకృతం నామ సహస్ర కీర్తనం. ఇది భక్తుని యొక్క కృత్యం. దీనిని ఎక్కువ స్తుతించుట వలన శ్రేయస్సును కలిగించును. ఈ సహస్రనామ కీర్తనము భక్తుడు తప్పక ఆచరించదగినది. తరువాత 27-28 శ్లోకాలు. తత్ర హేతుం ప్రవక్ష్యామి శృణుత్వం కుంభసంభవ పురా శ్రీలలితాదేవి భక్తానం హితకామ్యయ వాగ్దేవి వసినీ ముఖ్య సమాయోధమబ్రవీత్ వాగ్దేవిత వసిన్యాద శృణుధ్వం వచనం మమ. ఓ కుంభసంభవ, నామ పారాయణముచే ఫలము కలుగునందుకు కారణం చెప్పుదు వినుము. పూర్వం లలితాదేవి భక్తులకు హితము కలిగించు కోరికతో వాగ్దేవతలకు వసిన్యాదులను పిలిచి ఇలా పలికింది అమ్మ. వసిన్యాది వాగ్దేవతలారా, నా వాక్కును వినుడు. తర్వాత 29వ శ్లోకం. అంటే ఈ శ్లోకాలు, ఈ మాటలు అమ్మవారు స్వయంగా పలికిందన్నమాట. భవత్యోమ ప్రసాదీన ప్రోళసత్ వాగ్విభూతయ మద్భక్త్వానం వాగ్విభూతి ప్రధాని వినియోజితా. అమ్మవారు అంటుంది వసిన్య దేవతలతో, ఏమని, మీరు నా అనుగ్రహం చేత వాక్ సంపదలు కలవారు. నా భక్తులకు వాగ్విభూతినివ్వడానికి మీరు నియోగింపబడతారు. తర్వాత 30 శ్లోకం. మచక్రస్య రహస్యజ్ఞ మమ నామ పరాయణ మమ స్తోత్ర విధానాయ తస్మాద జ్ఞాపయామి వహ. ఇది నా శ్రీచక్రం యొక్క విజ్ఞాన రహస్యాలు తెలిసిన వారు మీరు. ఎప్పుడూ నా నామాలే పారాయణ చేస్తుంటారు కనుక ఈ స్తోత్రాన్ని రచించడానికి నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. 31వ శ్లోకం. కురుధ్వమంకితం స్తోత్రం మమ నామ సహస్రకై ఏన భక్తై స్తుతా ఏమే సద్య ప్రీతి పరాభవేత్. నాకు అంకితంగా ఈ స్తోత్రం చెయ్యండి. ఈ స్తోత్రముతో ఏ భక్తుడైనా నన్ను స్తుతిస్తే నాకు వెంటనే సంతోషమును కలిగించును. అటువంటి స్తోత్రం చెయ్యండి. అంకితం అనగా చివరి శ్లోకములో అమ్మవారికి నామమును వ్రాయట. అందుకే చివరి నామములో
లలితాంబిక అనే నామములతో ఈ సహస్రనామాలు పూర్తి చేశారు. తర్వాత 32, 33 శ్లోకాలు. ఇత్యాజప్త వచోదేవ్య శ్రీదేవ్యా లలితాంబయ రహస్యైనామ దివ్యైశ్చక్రు స్తోత్రం మనుత్తమం రహస్యనామ సహస్రమితి తద్విశతం పరం తతః కదా చితాతత్సి సిత్వా సింహాసనింబిక. హయగ్రీవుడు ఇట్లు పలికాడు, లలితాదేవిచే ఇలా ఆజ్ఞాపించబడిన వాగ్దేవతలు రహస్యమైన నామములతో మిక్కిలి శ్రేష్టము ఈ స్తోత్రమును చేసిరి. ఈ స్తోత్రమే రహస్య సహస్రనామములు అని మిక్కిలి ప్రసిద్ధికెక్కినవి. 34, 35 శ్లోకాలు. శ్వాసేవసరం ప్రాదా సర్వేషాం కుంభసంభవ దేవాగతమాగతస్తత్ర బ్రహ్మాణి బ్రహ్మకోటైః లక్ష్మీనారాయణంచ కోటైః సముపాగతాః గౌరీకోటి సమేతానాం రుద్రాణమివ కోటయ్యః. కుంభసంభవ ఒకనాడు లలితాంబిక పెద్ద సభ చేసి ఆ సభలో అందరికీ బాగుగా కనిపించుటకై ఎత్తైన సింహాసనమని కూర్చుండి తనను సేవించుటకై వచ్చిన వారికి అవకాశము కలిగిస్తూ అప్పుడు ఆ లలితను సేవించుటకు కోట్ల కొలది బ్రహ్మలు కూడా అచ్చటికి వచ్చిరి. కోట్ల కొలది లక్ష్మీదేవులతో, కోట్ల కొలది లక్ష్మీనారాయణులు, కోట్ల కొలది గౌరీదేవులతో, కోట్ల కొలది రుద్రులు లలితాదేవిని సేవించుటకు అచ్చటికి వచ్చిరి. 36వ శ్లోకము. మంత్రిణీ దండినీ ముఖ్యాః సేవార్థం యా సమాగతాః శక్తియో వివిధాకారస్తాసం సంఖ్యాన విద్యతే. మంత్రిణీ దండినీ దేవీలతో పాటు అనేక విధముల ఆకారము గల శక్తులు లలితాదేవిని సేవించుట కొరకు వచ్చారో వారి యొక్క సంఖ్యకు లెక్క లేనే లేదు. 37, 38 శ్లోకాలు. దివ్యోగా మానవోగా చ సిద్ధోగా చ సమాగతాః తత్ర శ్రీలలితాదేవి సర్వేషాం దర్శనౌతతో తేషు తుష్ట్వోపవిష్టేషు స్వే స్థాన యథాక్రమం తతశ్రీలలితాదేవి కటాక్షాక్షేపచోదితాః. ఇక్కడ చూడండి, దివ్యోగ మానవోగోచ అనేక దేవతా సమూహములు, విశ్వామిత్రుడు మున్నగు పుణ్యాత్మల సమూహములు, సిద్ధుల సమూహములు అనగా సనక సనందాది సిద్ధులు అచ్చటికి వచ్చిరి. ఆ లలితమ్మ అందరికీ దర్శనమిచ్చింది. అందరూ వారి వారి స్థానమంలో క్రమముగా కూర్చుండరి. ఆ తల్లి తన క్రీగంటి చూపులతో అందరికీ కటాక్షం కురిపిస్తుంది. 39వ శ్లోకం. ఉత్థాయ వసినీ ముఖ్యాః బద్ధాంజలిపుటాస్తదా అస్తువన్నామ సాహస్రే స్వకృతే లలితాంబికం. ఆ చూపుతో ప్రేరేపింపబడిన వారే అందరూ లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించుచు వాగ్దేవతలు తాము సహస్రనామములతో లలితాదేవిని దోసెలెగ్గి స్తుతించిరి. 40వ శ్లోకం. శ్రుత్వాస్తతం ప్రసన్నా భూలలితా పరమేశ్వరి సర్వేతే విస్మయం జగ్ముర్యే తత్ర సదతి స్థితాః. నిగ్రహ అనుగ్రహ శక్తి గల లలితాదేవి వసిన్యాది దేవతలు చేసిన స్తోత్రమును విని ప్రసన్నరాలైనది. సభలో ఉన్న వారందరూ ఆశ్చర్యము పొందిరి. ఇక్కడ నిగ్రహ అనుగ్రహ శక్తి అంటే అమ్మ ఎంత నిగ్రహముగా ఉంటుందో అంత అనుగ్రహ శక్తి కలగనది. మనం అడిగితే అనుగ్రహిస్తుంది. 41వ శ్లోకం. తతప్రోవాచ లలిత సదస్యానతే దేవతాన్ గణాన్ మమాయజ్ఞే వాగ్దేవ చక్రు స్తోత్రమనుత్తమం. లలితాదేవి పలుకుతుంది, ఓ దేవతలారా, ఈ వసిన్యాది దేవతలు నా ఆజ్ఞ చేతనే శ్రేష్టముగా ఈ స్తోత్రమును రచించిరి. మీరందరూ కూడా శ్రద్ధతో విన్నారు కదా. తరువాత 42వ శ్లోకం. 43:2. అంకితం నామ దివ్యర్మమ ప్రీతి విదాయకహే తత్పడత్వం సదాయూయం స్తోత్రం మత్ప్రీతి ఉద్ధయే. ప్రవర్తయధ్వం భక్తేషు మమ నామ సహస్రకం ఇతన్నామ సహస్రమే యో భక్త పటే సకృత్ మమ ప్రీతమో జ్ఞేయ తస్మై కామాన్ దదామ్యహం. ఇది నాకు అత్యంత ప్రీతిప్రాప్తమైన స్తోత్రం. దీనికి నా భక్తులలో ప్రవర్తిల్ల చేయండి. నేను ప్రీతి చెందాలనే తపన నా భక్తులకు ఉంది. వారి తపన తీర్చడం కోసం నేను ఈ విద్యను ఆవిష్కరించాను. నా భక్తులైన వారు ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి పఠించినా నేను సంతోషిస్తాను. తరువాత 44వ శ్లోకం. శ్రీచక్రమం సమర్భ్యచ జప్త పంచదశాక్షరిం పశ్చాన్నామ సహస్రం మే గీతయే మమ తుష్టయే. ముందుగా శ్రీచక్రమున నన్ను పూజించి తరువాత పంచదశాక్షరి మంత్రం జపించి తరువాత సహస్రనామములను నా తుష్టి కొరకు పఠించవలేను. 45వ శ్లోకం. మామచ్యుతో మామావిద్యం జపతు వానవా కీర్తియే నామ సహస్రమిదం మత్ప్రీతియే సదా. నన్ను అర్చించినా అర్చించకపోయినా, నా మంత్రం జపించినా జపించకపోయినా భక్తితో ఈ సహస్రనామం చదివితే ప్రీతి చెందుతాను. 46వ శ్లోకం. మత్ప్రీతి సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ తస్మాన్నామ సహస్రం మే కీర్తయధ్వం సదాధరాత్.
నా సంతోషము చేత అతడు సమస్త కామములను పొందుతున్నాడు. ఈ నామాలను ఆదరంగా భక్తిగా చదవాలి. అంటే ఇక్కడ అతడు అంటే నన్ను ఇలా అర్చించిన వాడికి, ఇలా పూజించిన వాడికి అని అర్థం అన్నమాట. 47వ శ్లోకం. ఇది శ్రీ లలితేశాని శాస్త్రదేవాన్ సహానుగాన్. ఈ విధంగా లలితాదేవి సేవకులతో కూడిన దేవతలతో ఇట్లు శాసించుచున్నది అని హయగ్రీవుడు చెప్పారన్నమాట. 48, 49 శ్లోకాలు. తథాజ్ఞాయ తథారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాః సక్తయో మంత్రిణీముఖ్య ఇదం నామ సహస్రకం పఠంతి భక్త్యా సతతం లలితాపరితుష్టయే తస్మాదవశ్యం భక్తేన కీర్తనీయం ఇదం మునే. ఆనాటి నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇతర శక్తులు, శ్యామల వారాహి దేవతలు లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తున్నారు. అందుచే భక్తుడు దీన్ని తప్పక పఠింపవలెను. తరువాత ఆఖరి శ్లోకం 50వ శ్లోకం అన్నమాట. ఆవశ్యకత్వే హేతుస్తే మయ ప్రోక్తో మునీశ్వర ఇదానిం నామ సహస్రం వక్షామి శ్రద్ధయా శృణు. ఓ అగస్త్యుడా, ఈ సహస్రనామాలు తప్పక చదువలేనట్టుకు కారణము నా చేత నీకు చెప్పబడింది. ఇప్పుడు రహస్య సహస్రనామములు చెప్పుతున్నాను, శ్రద్ధతో వినుము అని హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి ఉపదేశించారు. ఇది అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రం యొక్క పూర్వపీఠిక అన్నమాట. ఇది కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, ఉండకపోవచ్చు, కానీ పూర్వపీఠిక మనం చదువుకోవాలి. ఎందుకంటే అమ్మవారి మాటలే పూర్వపీఠిక. మనము ఫలశ్రుతి చదువుతున్నాము. ఫలశ్రుతి అంటే అందులో మనకి ఏం వస్తుంది, ఏం చేస్తే అది వస్తుంది, మనకు ఫలము వచ్చేటట్టు. కానీ పూర్వపీఠిక అమ్మవారు ఆజ్ఞాపించిన తీరు ఆ సహస్రనామాలు గొప్పతనం కోసం చెప్పారు. అందుకని మనం పూర్వపీఠిక చదువుకున్నా కూడా మంచిది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో లలితా సహస్రనామ స్తోత్రాలు నాకు తెలిసిన విధంగా మీరందరూ చదువుకునే విధంగా సింపుల్గా అర్థమయ్యేలాగా ఆ సహస్రనామాలకి మీనింగ్ చెప్తాం.